హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నా పేరు శిరీష. నేను హైదరాబాద్ నుంచి. దీంట్లో ఎడ్యుకేషనల్ ఛానల్స్ 4th క్లాస్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉంటాయండి. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అండి. నా ఎడ్యుకేషనల్ ఛానల్కి, చాక్లెట్స్ ఛానల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇవాళ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు మ్యాథ్సే సెలెక్ట్ చేసుకుంటున్నానంటే మిగతా దాంట్లో లాజిక్ ఇన్వాల్వ్ అయ్యి ఉండదు కాబట్టి చెప్పడానికి ఏమి ఉండదు. అవి కూడా చెప్తాను. ఏవైనా వర్డ్స్ కష్టమైనవి ఉంటే అవి కూడా నేను కానీ మోక్ష కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ మ్యాథ్స్ నాకు పర్సనల్గా కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకనే మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇవాళ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ గురించి చెప్తానండి. సో ఇవి కీ పాయింట్స్. ఈ కీ పాయింట్స్ కవర్ అయ్యేలాగా చెప్తాను. ఫస్ట్ అసలు మల్టిప్లికేషన్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక 5 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక్కొక్క పర్సన్కి 2 చాక్లెట్స్ ఇచ్చాను. సో అందరికీ కలిపి ప్రొడక్ట్ ఎంత, అందరికీ కలిపి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాము అన్నప్పుడు ఈ 5 గ్రూప్స్లో 2 ఈచ్ ఉన్నది. సో మనం దీన్ని మల్టిప్లికేషన్ ఫామ్లో ఎలా రాయాలి అంటే 5 గ్రూప్స్ ఆఫ్ 2. ఈ ఇంటూ సైడ్ని మనం ఎలా చదవాలి? గ్రూప్స్ ఆఫ్. సో 5 గ్రూప్స్ ఆఫ్ 2 ఈచ్. ఇప్పుడు మనం దీన్ని ఆన్సర్ని ఎలా రాస్తాము? 2 + 2 + 2 + 2 + 2 which is equal to 10. So multiplication is nothing but repeated addition. It has 2 terms. ఇవి మల్టిప్లయర్స్ అంటారు, దీన్ని ప్రొడక్ట్ అంటారు. వీటిని మల్టిప్లయర్స్ అంటారు, దీన్ని ప్రొడక్ట్ అంటారు. ఈ ఇంటూ మాటని ఎలా చదవాలంటే గ్రూప్స్ ఆఫ్ 5 గ్రూప్స్ ఆఫ్ 2 ఈచ్. ఇది మనం ఇలా రాసుకుంటే దీన్ని మల్టిప్లికాండ్ అంటాం. దీన్ని మల్టిప్లయర్ అంటాం. వచ్చే రిజల్ట్ని ప్రొడక్ట్ అంటాం. క్లియర్ కదండి? మల్టిప్లికేషన్ అంటే ఏంటో చెప్పాము, అది ఎలా రిప్రజెంట్ చేస్తామో చెప్పాము, దాన్ని రిపీటెడ్ ఎడిషన్ అని ఎందుకు అంటారో చెప్పాము. ఇదే ఫార్మాట్ని మనం నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయొచ్చు. నెంబర్ లైన్ అంటే ఇది. ఇది నెంబర్ లైన్. ఈ నెంబర్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే we have to jump 5 times. Each time we have to jump for 2 steps. First step, second step, third step, fourth step, fifth step, and the result is 10. We jumped 5 times and each time we jumped for 2 each. 5 times 2 each. అర్థమైంది కదండి? మల్టిప్లికేషన్ గ్రూప్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము, రిపీటెడ్ ఎడిషన్ అని ఎందుకు అంటాము, నెంబర్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. మల్టిప్లికేషన్లో 5 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే 4 × 5. దీంట్లో ఏంటి? 4 గ్రూప్స్ ఆఫ్ 5 ఈచ్. దీని రిజల్ట్ ఎంత? 20. మనం నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసిన అంటే ఏంటి? 4 × 5 అని రాసినా లేకపోతే 5 × 4 అని రాసిన ప్రొడక్ట్ అనేది సేమ్ గా వస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు 4 గ్రూప్స్ ఆఫ్ 5 ఈచ్ రాసాం కదా, ఇప్పుడు 5 గ్రూప్స్ ఆఫ్ 4 ఈచ్ రాద్దాం. 5 గ్రూప్స్ పెడదాం. 5 గ్రూప్స్ ఆఫ్ 4 ఈచ్. సో ఇప్పుడు ట్రై చేద్దాం. 4, 8, 12, 16, 20. Result is same. So when we interchange the numbers, the product will be same. So first property అయిపోయింది. సెకండ్, any number multiplied by 0 is equal to 0. ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండండి, when it is multiplied by 0 the result will be 0. ఇది సెకండ్. థర్డ్,
any number multiplied with 1, the answer will be, the product will be the number itself. మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ నెంబరే వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే ఇది కొంచెం కష్టం, చూడండి. ఏంటంటే 5 into 4 into 3 is equal to 5 into 4 into 3. ఈ ప్రాపర్టీని ఏమంటామంటే గ్రూపింగ్ ప్రాపర్టీ అంటాం. ఈ ప్రాపర్టీని గ్రూపింగ్ ప్రాపర్టీ అంటాం. గ్రూప్ అంటే ఏంటంటే బ్రాకెట్ లో ఉన్నది గ్రూప్. వెన్ ఈ బ్రాకెట్ లో ఉన్నది గ్రూప్. ఇక ప్రాపర్టీ ఏంటంటే when the grouping of numbers is interchanged, the result will be same. మనం ఇక్కడ 4 into 3 ని ఒక గ్రూప్ చేసాం, ఇక్కడ 5 into 4 ని గ్రూప్ చేసాం. కానీ మన నెంబర్స్ యూజ్ చేసింది 5 4 3 5 4 3. when the numbers are the same, just the grouping is different, the result will be same. let us see అది సేమ్ వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ 5 into ఎప్పుడు బ్రాకెట్స్ లో ఉన్నది ఫస్ట్ చేసుకోవాలి మనం. 4 3s are 12, 5 into 12 60. now coming to this side, 5 into 4 is 20, 20 into 3 is 60. రిజల్ట్ సేమ్ గా వచ్చింది కదా. సో when the grouping is interchanged, the result will be same when the numbers are same. ఈ గ్రూపింగ్ అనే ప్రాపర్టీని అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా అంటాము. గ్రూపింగ్ అనే ప్రాపర్టీనే అసోసియేటివ్ ప్రాపర్టీ అని కూడా అంటాము. ఎలా గుర్తుపెట్టుకోవాలి? GRASS, గ్రాస్. గ్రూపింగ్ అనే ప్రాపర్టీని అసోసియేటివ్ అనే ప్రాపర్టీ అని కూడా అంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. మనం ఒక 5 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఒక చాక్లెట్ కొనుక్కున్నారు. చాక్లెట్ కాస్ట్ అనేది 10 రూపీస్, బెలూన్ కాస్ట్ అనేది 2 రూపీస్. 5 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ చాక్లెట్ కొనుక్కున్నారు, తర్వాత బెలూన్ కొనుక్కున్నారు. ఇది చాక్లెట్ కాస్ట్, ఇది బెలూన్ కాస్ట్. దీన్ని ఇలాగైనా చేయొచ్చు మనం, లేకపోతే ఈ ఇంటూ సైన్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 5 into 10 ప్లస్ 5 into 2 ఇలా కూడా చేయొచ్చు. దీన్నే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. సేమ్ గా వస్తుందో రావట్లేదో చూద్దాం. 5 into 10 plus 2 12 is equal to 60. ఇక్కడ చేద్దాం. 5 into 10 is 50 plus 5 into 2 is 10, which is equal to 60. This is called the distributive property in multiplication. So 5 properties clear kada. First property వచ్చి 4 into 5 అన్న 5 into 4 అన్న ఒకటే. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 1 is equal to number itself. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 0, ద రిజల్ట్ విల్ బి 0. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఒక బ్రాకెట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇది 5 into 10 plus 5 plus 2. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ. మనం యూజ్ చేసే నెంబర్స్ సేమ్ అన్నప్పుడు గ్రూపింగ్ లో డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, ఆన్సర్ అనేది సేమే వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పుకుందాం మనం? చాలా ఇంపార్టెంట్ టాపిక్.